Hello viewers, welcome back to my channel. In this video I am going to share you about Goldman Sachs. So Goldman Sachs అయితే మనకి మెయిల్స్ అయితే సెండ్ చేస్తుంది those who are applied. సో మనకి రిజిస్ట్రేషన్ డేట్ 23తో క్లోజ్ అయింది. సో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి రేపు అయితే ఎగ్జామ్ ఉంది సాటర్డే 29th. సో I will share all things what you should follow during the exam and how to clear the exam. I will tell you now. Before going to this video, if anyone not subscribed to my channel, please subscribe it and click the bell icon also and like and share this video. So without late, let's begin our video. This is the first mail that we are received from the Goldman Sachs. So ఈ మెయిల్లో అయితే మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ సాటర్డే 29th మార్చ్ 29th ఉంటుందని అనౌన్స్ చేశారు. సో ఈ మెయిల్ అయితే అందరికి వచ్చిందని అనుకుంటున్నాను. సో రిజిస్ట్రేషన్ అయితే మనకి 23తో క్లోజ్ అయిపోయింది. సో వీ కెనాట్ అప్లై నౌ. Those who are applied must follow the steps. This is actual process document, whole process which is going throughout the interview document. So in this process, first one is registration process, we are already done, and next one is aptitude test which is conducted from tomorrow. So I think everyone got mails like this. So this is the mail which I got for test. సో ఈ టెస్ట్లో మనకి ఫాలో అవ్వాల్సిన రూల్స్ అనేవి ఇందులో ఎక్కడ ఇచ్చారు. సో టెస్ట్ అనేది మనకి 6 PM నుండి స్టార్ట్ అవుతుంది టుమారో 6 PM 29th, రిమెంబర్ ఇట్. అండ్ యూ షుడ్ హ్యావ్ టు రిజిస్టర్ బిట్వీన్ 6 to 6:45. సో ఈ టెస్ట్ అనేది సాయంత్రం 6 గంటల నుండి లైవ్ జరుగుద్ది. సో ఈ లైవ్ సెషన్లో మనకి టెస్ట్ అనేది జరుగుద్ది. సో ఈ టెస్ట్ అనేది హ్యాకర్ ర్యాంక్ వెబ్సైట్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి విచ్ ఈస్ అప్ టు 120 minutes. ఈ 120 minutesలో 70 questions అయితే ఉంటాయి. I will tell you what are the rules. Please ensure with good internet and enter the duration of the assignment. You will not able to take assignment via mobile phone. There is only one attempt with the email ID. Do not share this apply link, otherwise you will be disqualified. And there will be a camera, so you should have to turn on your camera. If you did any plagiarism like malpractice, so you will be disqualified. And this is our test link. When you click this test link, you will direct to test. So 6 PM నుండి 6:45 ఈ డేట్ ఈ టైం మధ్యలోనే మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో మనం యాక్చువల్గా ఎలా అటెంప్ట్ చేయాలి ప్రాసెస్, ఫస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళందరికీ ఒక కోర్స్ అనేది పంపుతారు విచ్ ఈస్ రిలేటెడ్ టు టెక్నికల్ టెస్ట్. ఆ కోర్స్ మనం ప్రిపేర్ అవ్వి ఆ టెక్నికల్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలి. సో ఎవరైతే టెక్నికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 3 ఇంటర్వ్యూస్ అనుకుంటా. సో విచ్ ఈస్ టెక్నికల్ 2 అండ్ HR. సో ఆ ఇంటర్వ్యూస్ అయిపోయాక HR ఆఫర్ లెటర్ వస్తుంది. సో ఇవన్నీ మనకి ఏ మంత్లో వస్తాయో ఎప్పుడు కంప్లీట్ అవుతాయో కూడా కింద రాశారు. మనకి యాక్చువల్గా టెస్ట్ డ్యూరేషన్ అనేది 120 minutes కదా. సో ఈ 120 minutesకి 70 questions అనేవి ఉంటాయి. 70 questions ఆర్ రిలేటెడ్ టు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, లైక్ దట్. సో యాప్టిట్యూడ్ ఇవన్నీ మనకి మొత్తం 7 sections ఉంటాయి ఇలాగా. సో ఈ 7 sectionsకి ఈచ్ సెక్షన్స్కి 12 questions ఉంటాయి. 12 questions. సో ఈచ్ క్వశ్చన్ హ్యావింగ్ ఏ 5 marks. మనం ఆన్సర్ కరెక్ట్గా పెడితే ఈచ్ క్వశ్చన్కి 5 marks అయితే వస్తాయి. సో ఒకవేళ ఆన్సర్ రాంగ్ పెడితే ఈచ్ క్వశ్చన్కి 2 నెగిటివ్ మార్కింగ్, అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది గోల్డ్మ్యాన్ సాక్స్లో ఉంటుంది. సో అందువల్ల 2 marks అయితే పోతాయి. సో అందువల్ల జాగ్రత్తగా పెట్టేటప్పుడు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ యాప్టిట్యూడ్ అనేది క్యాట్ లెవెల్ రేంజ్లో ఇస్తాడు గోల్డ్మ్యాన్ సాక్స్. సో యాప్టిట్యూడ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అండ్ రీజనింగ్ అండ్ వెర్బల్ ఎబిలిటీ రిమైనింగ్ అన్నీ మనకి ఈజీగానే ఉంటాయి. సో యాప్టిట్యూడ్ ఓన్లీ కష్టంగా ఉంటుంది. సో దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. ఇఫ్ ఎనీవన్ నాట్ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ and click the bell icon also. Then only you will receive my videos in the form of notification. And all the best those who are writing tomorrow's exam. Thank you.